నార్సింగ్లో శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్లో ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో విచారణ కమిటీ రిపోర్ట్ను ఇచ్చింది. ఆ కాలేజ్లో సాత్విక్ అడ్మిషన్ లేదని ప్రాథమిక నివేదికలో కమిటీ తెలిపింది. ఒక కాలేజ్లో అడ్మిషన్, మరో కాలేజ్లో క్లాసులు. ఇక సాత్విక్ రిపోర్ట్లో ప్రాథమిక నివేదికలో కమిటీ ఒక విషయం తెలిపింది. ఒక కాలేజ్లో అడ్మిషన్, మరో కాలేజ్లో క్లాసులు జరుపుతున్నారని రిపోర్ట్లో స్పష్టం చేసింది. వేరే కాలేజ్లో సాత్విక్ అడ్మిషన్ ఉన్నా కూడా నర్సింగ్ కాలేజ్లో సాత్విక్ చదువుతున్న విషయాన్ని నివేదికలో కమిటీ ప్రస్తావించింది. అన్ని కార్పొరేట్ కాలేజీల్లోనూ ఇదే వ్యవహారం నడుస్తోందని విచారణ కమిటీ వెల్లడించింది. క్లాసులు శ్రీ చైతన్య కాలేజీలో పెడుతూ చిన్న కాలేజీల పేరుతో సర్టిఫికేట్లు ఇస్తున్నారని గుర్తించింది. ఈ క్రమంలోనే అడ్మిషన్ల విషయంపై అన్ని కాలేజీల్లో చెక్ చేయాలని కమిటీ సూచించింది. ర్యాగింగ్ లాంటి వాటిపైన ఇంకా విచారణ చేయాల్సి ఉందని కమిటీ తెలిపింది. విద్యార్థుల అడ్మిషన్లపై చెక్ చేయాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. సాత్విక్ ఆత్మహత్య ఘటనపై విచారణ కోసం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కమిటీని ఏర్పాటు చేశారు. ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిత్తల్ నేతృత్వంలో కమిటీ 5 రోజుల పాటు విచారణ చేసింది. ఈ కమిటీ ప్రాథమిక నివేదికను తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఈ విచారణలో ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యపై వివరాలను నివేదిక రూపంలో తప్పులు తడాకగా అందించారు. ఉస్మానియా మార్చురీలో మృతదేహం ఉంటే గాంధీ ఆసుపత్రిలో ఉన్నట్లు రిపోర్టులో రాశారు. ఈ నేపథ్యంలో రిపోర్ట్ తయారు రాసిన అధికారులపై సాత్విక్ తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రిపోర్టులో సాత్విక్ కాలేజ్లో అడ్మిషన్ లేదని కమిటీ తెలిపింది. ఒక కాలేజ్లో అడ్మిషన్, మరో కాలేజ్లో క్లాసులు అని రిపోర్టులో స్పష్టం చేసింది. ఇక ఈ విషయంపై కూడా సాత్విక్ తల్లిదండ్రులు స్పందించారు. సాత్విక్ను శ్రీ చైతన్య కాలేజ్ పేరు మీదనే అడ్మిషన్ తీసుకున్నామని తెలిపారు. శ్రీ చైతన్య కాలేజ్ నర్సింగ్ క్యాంపస్లోనే సాత్విక్ను ఉంచుతామని, అదే కాలేజ్లో క్లాసులు చెప్తామని కాలేజ్ వారు చెప్పినట్లుగా తండ్రి చెప్పారు. వేరే కాలేజ్లో అడ్మిషన్ ఉన్నట్లు తమకు తెలియదని వివరించారు. కాలేజ్ యాజమాన్యమే తమ కొడుకును చంపేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.